అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం. ఈరోజు మనం మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన మంత్రగత్తె పెంపుడు కూతురు అనే కథను విందాం. ఈ కథ డిసెంబర్ 1991 చందమామలో ప్రచురింపబడింది. కొండాపురం అడవుల్లో ఎర్రమట్టి దిబ్బ మీద గుడిసె వేసుకుని ఉండేది ఒక ముసలి మంత్రగత్తె. కమల దాని పెంపుడు కూతురు. పెళ్ళిడికొచ్చిన కమల మంత్రగత్తె ఆరణాపారణ చూస్తుండేది. ఒకరోజు సాయంత్రం ఒక 25 ఏళ్ల యువకుడు ఆ దిబ్బ మీదకొచ్చాడు. ఆ సమయంలో మంత్రగత్తె గుడిసె బయట నులక మంచం మీద కూర్చొని కమల చేత తన రాగి రంగు జుట్టు దువ్వించుకుంటున్నది. ఆ యువకుడిని చూడగానే మంత్రగత్తె పిల్లి కళ్ళు ఎర్రబడ్డాయి. అది ఆ యువకుడికేసి ఉరిమి చూస్తూ, ఎవడివిరా నువ్వు? ఈ దిబ్బ ఎక్కడానికి ఎన్ని గుండెలు నీకు అన్నది. అత్త, చావాలనుకున్న వాడికి భయం ఏమిటి? నన్ను ఏ కోడిపుంజుగానో మార్చి కోసుకు తినేయి అన్నాడా యువకుడు విచారంగా. ఆముదం తాగినట్టు మొహం పెట్టి కుర్ర వెధవులంటే నాకు అసహ్యం. అసలు ముందు నీకొచ్చిన కష్టం ఏమిటో చెప్పరా అబ్బి అని అడిగింది మంత్రగత్తె. ఈ లోపల కమల గుడిసె లోపలికి వెళ్ళి చిన్న లోటాతో చల్లటి మంచినీళ్లు తెచ్చి ఆ యువకుడికి ఇచ్చింది. యువకుడు లోటాలో నీళ్లు గడగడా తాగి, నా పేరు శౌరి అత్త. నేను మా పక్కన ఉండే అమ్మాయి అలివేణిని ప్రేమించాను. అయితే ఆమె తండ్రి ఆమె కోసం వేరే సంబంధాలు చూస్తున్నాడు. ఈరోజు ఉదయం నేను ఆయనను కలుసుకొని పెళ్ళంటూ చేసుకుంటే అలివేణినే చేసుకుంటానని చెప్పాను. దానికి ఆయన నా మీద మండిపడి, కాణీకి కొరగాని వెధవవి పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని ఎలా పోషిస్తావు అంటూ అవమానించాడు. నాకు బతుకు మీద విరక్తి పుట్టి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు పెద్దగా నిట్టూరుస్తూ. మంత్రగత్తె మారు మాట్లాడకుండా దిబ్బదిగి కింద మడుగులో ఉన్న నల్లరంగు బాతును మెడపట్టుకుని తీసుకువచ్చింది. ఇప్పుడు బాతు కూరతో నాకు విందు చేయబోతున్నావా అని అడిగాడు శౌరి ఉత్సాహంగా. అదేం కాదు, ఈ బాతు పెట్టమన్నప్పుడల్లా గుడ్డు పెడుతుంది. నీకు ఓపిక ఉన్నన్ని సార్లు చెప్పి దీనితో గుడ్లు పెట్టించవచ్చు. ఆ గుడ్లు అమ్మగా వచ్చిన ఆదాయంతో అలివేణిని భేషుగ్గా పోషించుకోగలనని నీ కాబోయే మామకు చెప్పు అన్నది మంత్రగత్తె. శౌరి ఆ బాతును తీసుకువెళ్ళి మర్నాడు చీకటి పడకముందే బాతుతో సహా తిరిగి మంత్రగత్తె దగ్గరకు వచ్చాడు. అదేమిటిరా అబ్బి, పెళ్ళాంతో సహా నా కాళ్లకు దండం పెట్టడానికి వస్తావనుకుంటే ఇలా దిగులు మొహంతో వచ్చావేం అని అడిగింది మంత్రగత్తె. ఆ పక్కనే మల్లెపూలు కోసుకుంటున్న కమల వెంటనే లోపలికి వెళ్ళి లోటాతో మంచినీళ్లు తెచ్చిచ్చింది. శౌరి నీళ్లు తాగి, ఈ బాతును చూసి అలివేణి తండ్రి నన్ను మెచ్చుకోకపోగా నా తెల్లపిల్లిని వదిలితే నీ నల్ల బాతును క్షణంలో చంపి తినేస్తుంది. ఆ తర్వాత మీ మొగుడు పెళ్ళాలు బతికేదెలా అని అడిగాడు. ఈ బతుకు వృధా అత్తయ్య అన్నాడు. మంత్రగత్తె క్షణం ఆలోచించి గుడిసె మీద బోర్లించి ఉన్న వెదురు బుట్టను తెచ్చి శౌరి చేతికిస్తూ, ఈ బుట్టను బోర్లించి కింద ఏ కూరగాయలు కావాలనుకుంటే ఆ కూరగాయలుంటాయి. పెట్టుబడి లేని ఈ కూరగాయల వ్యాపారంతో తన కూతుర్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని చెప్పు నీ కాబోయే మామగారికి అన్నది. శౌరి ఆ బుట్టను తీసుకుని బయలుదేరి మర్నాడు సాయంత్రానికల్లా దాన్ని నెత్తిన బోర్లించుకొని మంత్రగత్తె దగ్గరకు వచ్చాడు. అదేం అవతారంరా, ఈసారి ఏమన్నాడు నీ మామ అంటూ ఆశ్చర్యపోయింది మంత్రగత్తె. ఆయన బుట్ట మహిమ పూర్తిగా వినకుండానే, ఇంత నిప్పుర వంటిస్తే బుట్ట బూడిదవుతుంది. ఆ తర్వాత నా కూతురు బతుకు బుగ్గిపాలవుతుంది. ఈ టక్కుటమాటాలు నా దగ్గర కాదు అంటూ నా మొహం మీదే తలుపేసుకున్నాడత్తా అని కమల తెచ్చిన మంచినీళ్ళ లోట అందుకున్నాడు శౌరి. మంత్రగత్తె చాలాసేపు ఆలోచించి గుడిసెలో ఒక మూల పడి ఉన్న పాతకాలపు చెక్క పెట్టిన ఒకదాన్ని యువతలకు ఈడ్చుకువచ్చి, ఈ పెట్టె మహిమ అద్భుతంరా అబ్బి. ఈ దెబ్బతో నీ కాబోయే మామ నీ కాళ్ళు కడిగేస్తాడు. ఇందులో చేయి పెడితే కోరుకున్న వస్తువు చేతికి చిక్కుతుంది. అలా అని నువ్వు ప్రేమించిన అలివేణిని కోరుకునేవు. ప్రాణం లేని వస్తువులే ఇందులో దొరుకుతాయి అని చెప్పింది. శౌరి ఆ పెట్టిన నెత్తిన పెట్టుకుని వెళ్ళి మర్నాడు సాయంకాలం తిరిగి వస్తూనే గుడిసె ముందు గిరవాటు వేశాడు. నీ మామకు ఈ పెట్టె కూడా పనికి రాలేదా అంటూ కోపంగా ప్రశ్నించింది మంత్రగత్తె. ఇక వాడి సంగతి నా ముందుకు తీసుకురాకు అత్త. వాడన్న మాటలకు నా కడుపు మండిపోతున్నది. నీకు తెలిస్తే కొంప మునుగుతుంది, ఏమనుకున్నాడో అన్నాడు శౌరి ఆయాసపడుతూ. అంత అమర్యాదగా మాట్లాడా? ఏమన్నాడో నాకు తెలియాల్సిందే అన్నది మంత్రగత్తె ఆవేశంగా. శౌరి కోసం మంచినీళ్ళు తెచ్చిన కమల లోటాను మంత్రగత్తె చేతికిచ్చి, నువ్వెందుకమ్మా అంతగా ఆవేశపడిపోతావు? అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రం అన్నది విచారంగా. మంత్రగత్తె మంచినీళ్లు తాగి, ఇప్పుడు చెప్పరా అబ్బి, ఆ పొగరుబోతు ఏమన్నాడో అన్నది. ఈ పెట్టె మహిమ చూసి ముందు ఆయనకు నోట మాట రాలేదు. తర్వాత కాస్త తెప్పరిల్లి నాకేసి అనుమానంగా చూస్తూ, ఈ అద్భుత వస్తువులన్నీ ఎక్కడి నుంచి తెస్తున్నావు?
చూడబోతే దిబ్బమూదున్న మంత్రగత్తె ప్రాపకం సంపాదించినట్టుంది. అటువంటప్పుడు నా కూతుర్ని పెళ్ళాడడం ఎందుకు? వెళ్ళి ఆ మంత్రగత్తె పెంపుడు కూతురి మెడలోనే 3 ముళ్ళు వెయ్యి అంటూ పళ్ళు కొరుకుతూ నాకేసి చూశాడత్తయ్యా అని చెప్పాడు శౌరి. ఆ మాటలు వింటూనే కమల ఏదో పని ఉన్నదానిలా గుడిసెలోకి వెళ్ళిపోయింది. మంత్రగత్తె కాసేపు ఆలోచిస్తూ ఊరుకుని, అతనన్న దాంట్లో నాకేం తప్పు కనిపించడం లేదల్లుడు. ఇంతకు నీకు అభ్యంతరం లేకపోతేనే సుమా అన్నది. శౌరి తడబడుతూ, కమలకు నేను నచ్చాలి కదా అన్నాడు. కమలకు నేను ఎంత చెబితే అంత. అయితే మరి పెళ్ళి ఎప్పుడు, ఎక్కడా అని అడిగింది మంత్రగత్తె. నాకు పట్నంలో ఉద్యోగం వచ్చింది. పెళ్లి నిరాడంబరంగా గుళ్ళో జరుగుతుంది అన్నాడు శౌరి. 2 రోజుల్లో పెళ్లి జరిగిపోయింది. శౌరి భార్యతో సహా పట్నం బయలుదేరే సమయంలో మంత్రగత్తె అతన్ని, ఈ 3 అద్భుత వస్తువులు వెంట తీసుకుపో అల్లుడు అంది. అవసరం లేదత్తా, నేను కష్టపడి సంపాదించే డబ్బు మేం బతకడానికి చాలు. మాయమంత్రాలతో ఎన్నాళ్ళు బతకగలం అన్నాడు శౌరి. భేషైన మాట చెప్పావు అల్లుడు అంటూ మంత్రగత్తె శౌరిని మెచ్చుకున్నది. తర్వాత వాళ్ళిద్దరూ పట్నం బయలుదేరి మధ్యాహ్నం వేళ ఒక మడుగు దగ్గర చెట్టు నీడలో కూర్చుని మంత్రగత్తె ఇచ్చిన రొట్టె మూట విప్పారు. లోపల రొట్టెలతో పాటు మంత్రగత్తె రాసిన ఉత్తరం ఒకటున్నది. ఆ ఉత్తరంలో, అల్లుడు, అత్తను మించిన అల్లుడనని మురిసిపోకు. మొదటి రోజే నువ్వు కమల కోసం వచ్చావని నేను గ్రహించాను. చాలాసార్లు అడవిలో తచ్చాడుతూ కమలను చూసే నిన్ను నేను మరిచిపోలేదు. అయితే నీ ప్రేమకు పరీక్ష పెట్టడానికే అద్భుత వస్తువుల ఆశ కల్పించాను. ఎవరో పక్కింటి అలివేణిని ప్రేమించినట్టు నువ్వు చెప్పేదంతా కపట నాటకమని నేను ముందే పసిగట్టాను. అడిగిన వస్తువునల్లా ఇచ్చే అద్భుత శక్తులు గల పెట్టెను తిరిగి తీసుకువచ్చాక కమలపై నీకెంత ప్రేమ ఉన్నదో నాకు అర్థమైంది. ఆలు మగలు ఇద్దరూ కలకాలం సుఖంగా ఉండండి. నేను బతికి ఉన్నంతకాలం ఏడాదికి ఒకసారైనా వచ్చి ఈ ముసలిదాన్ని చూసి వెళ్ళండి అని ఉన్నది. చూశావా మా అమ్మ ఎంత మంచిదో, అయినా నన్ను అందరూ మంత్రగత్తె పెంపుడు కూతురనే పిలుస్తారు అన్నది కమల బాధగా చీరచెంగుతో కళ్ళు ఒత్తుకుంటూ. ఇక మీదట అందరూ నిన్ను శౌరి భార్య అని అంటారులే, బాధపడకు అంటూ భార్యను ఊరడించాడు శౌరి. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.